ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 5 రోజులుగా ప్రజలకు అటవీ అధికారులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం రాత్రి రఘునాథపురంలో ఒక పశువును తిన్న పులి బుధవారం రాత్రి పంజా కొనసాగించింది. శాటిలైట్ సిటీ సమీపంలోని అక్కమ్మ తల్లి కొండ వద్ద పెద్ద పులి బుధవారం మాటు వేసింది. పుణ్యక్షేత్రం గ్రామంలోని పామాయిల్ తోటలో ఒక ఆవును చంపి రక్తం తాగింది. ఎర్రంపాలెంలో ఓ ఆవు తోడను సగం తిని వదిలేసింది. అటవీశాఖ అధికారులు అక్కడి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి జాడను గుర్తించి బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పులికి మత్తు ఇచ్చి పట్టుకునేందుకు పూణే, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం రాత్రి రాజమహేంద్రవరం చేరుకుంది. సాయంత్రానికి పెద్ద పులిని బంధించేలా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో తూర్పుగోదావరి జిల్లాలో జనం భయాందోళనకు గురవుతున్నారు. కట్టేసి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ మామూలుగా 7 గంటల దాకా ఉంటున్నామండి. మామూలుగా పొద్దున్న 6 గంటలకు వస్తున్నామండి. ఉదయం మామూలుగా 6 గంటలకు వస్తే వెళ్ళినాక దాడి చేస్తున్నాయండి. ఇవి 3 చచ్చిపోయినాయండి. ఒకటేమో సాగు బతికిల్లా ఉందండి. మామూలుగా ఇన్ని లాగేసిందండి. మేడంతా ఆసిపోయి మామూలుగా చూడబోతే ఉన్నాయమ్మా తెంపేసుకున్నాయండి. తెంపేసుకుని ఇలాగ పారిపోయినాయండి. ఇంకా ఒక 5 అమ్మ ఇంకా తెంపకాల కొన్న అలా ఉన్నాయండి. అన్నిటిని కట్టేస్తామండి. పొద్దున్న మేము 6 గంటలకు రాబోతులకి ఇలాగ ఏం ఆపడతలేదండి. ఒకసారి ఏమైపోయినాయి ఏటిని చూస్తే ఇలా చచ్చిపోయినాయి. ఇలాగ ఏదో అన్నారని మేము లోపల ఈయనకి సార్ చేసి మా సార్ గారు